నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్కి సంబంధించి ఇంకా ఈ రచ్చ ఒక కొలిక్కి రాకముందే ఆంధ్రప్రదేశ్లో ఇదివరకు వైసీపీ ప్రభుత్వం రేషన్ని రేషన్ వెహికల్స్ ద్వారా సరఫరా చేసేది అయితే దాన్ని నియంత్రించినటువంటి కుటుంబ ప్రభుత్వం కొత్తగా రేషన్ షాపులను మళ్ళీ రీఓపెన్ చేసి ప్రైవేటైజేషన్కి అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇక్కడ ఆ ప్రైవేటైజేషన్ కారణం ఏంటి అని అంటే, ఒకవైపు ఏమో ఇది మోడర్నైజేషన్కి అని అంటున్నారు, ఒకవైపు ఏమో ఇది కూటమిలో ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళ అనుకూల డీలర్లు ఉన్నారో వాళ్ళ కోసమే అని ఇంకొక చర్చ నడుస్తుంది. ఓవరాల్ ఈ అంశానికి సంబంధించి మనకు మంచి క్లారిటీ ఇవ్వడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, వెహికల్స్ తీసేశారు, రేషన్ షాప్స్ రీఓపెన్ చేశారు, దాన్ని మళ్ళీ ప్రైవేటైజేషన్ చేయాలంటున్నారు, దాన్ని మోడరైజేషన్ అని పేరు పెట్టారు. కానీ వేరే వర్షం కూడా వినిపిస్తూ ఉంది, వాళ్ళ డీలర్ల కోసమే ఇదంతా నడుస్తుందని. అసలు ఈ రేషన్ షాపులు గోల్ ఏంటి? లేనిదాన్ని గోల్ చేస్తే ఏమవుతుందండి? డబ్బాలో రాళ్ళేసి సౌండ్ చేస్తే ఏటరై సౌండ్ అని అడుగుతారా అడగరా? అలా ఇలా తల తోకలేని నిర్ణయాలు, ప్రభుత్వం చేయవలసిన ప్రాథమిక కర్తవ్యం, ప్రాథమిక బాధ్యతలు విస్మరిస్తూ అసలు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాకుండా ఎన్నాళ్ళు ఇలా చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా మా అయితే ఇంకో 3.5 సంవత్సరాలు ఉంది గవర్నమెంట్. కాలక్షేపం చేస్తామని చెప్పండి, మేమేం చేసుకుంటున్నారు కాలక్షేపం అని చెప్పేసి విశ్లేషణ చేసి వెళ్ళిపోతాం. ఒక పక్క మెడికల్ కాలేజ్ రచ్చ మొదలైంది. నేను ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ స్టార్ట్ చేశారు, ఎస్సీ ఎస్టీ సెల్, అండ్ ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ కాగడా పట్టుకొని తిరుగుతుంది. దీని మీద నిరంతరం పోరాటాలతో మీరు స్తంభింపజేసే పరిస్థితి ఉంటుంది తప్ప అడుగు ముందుకు పడే యోచన విరమింప చేసుకునే దాకా ఉద్యమం ఆగదు. అంటే ప్రజల కోసం ఏదైనా ప్రభుత్వం చేస్తే ఎవరైనా కనికరిస్తారు, కానీ ప్రజలు కడుపు కొడతామంటే ఆవిడ ఊరుకోరు. దానికి తోడు అసలే కొనుక్కున్నాక దాని మీద తాటిపండు పడినట్టు మీరు అన్నట్టు ఇప్పుడు రేషన్ షాపులు కూడా ప్రైవేటీకరణ చేసే నేపథ్యం ఉంటే ఒక దెబ్బకి 2 పెట్టలాగా ఒకేసారి 2 ఉద్యమాలు కలిపి చేస్తారు. వదిలే ప్రసక్తి ఉంటుంది, ఎందుకంటే ఓటు బ్యాంక్ 40% ఉంది. మీరు అన్నట్టు 11 స్థానాలకు పరిమితం వచ్చేమో, కానీ గ్రాస్ రూట్ లెవెల్లో 40% ఓటు బ్యాంక్ ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు గ్యారంటీగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మొదలెడితే ఎక్కడికి లీడ్ అవుతుంది? మీరైతే నియంత్రించలేరు సార్. ఆల్రెడీ రేషన్ షాప్ డీలర్లు ప్రభుత్వ ఆధీనంలో వాళ్ళకి కమిషన్ బేసిస్లో పనిచేస్తూ ఉంటారు. ఇంకా అందులో ప్రైవేట్ కాన్సెప్ట్ కానీ అదే గవర్నమెంట్ నడుపుతున్న ఒక రేషన్ షాప్ విత్ కమిషన్ బేసిస్తో చేస్తూ ఉంటారు. ఇది కొత్తగా మళ్ళీ ఇంకా ప్రైవేటీకరిస్తే ఎవరికి ఇస్తారు? ప్రైవేట్ ఎవరికి? ఆ ప్రాఫిట్ మాడ్యూల్తో చేస్తాడు. ప్రైవేట్ వ్యాపారం అంటే ఎవడైనా సరే ఉత్తనే చారిటీ చేయరు కదా. చారిటీ చేయింది అన్న కాన్సెప్ట్ ఉంటే దాంట్లో మీరు బిజినెస్ మాడ్యూల్ ప్రాఫిటబిలిటీ ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలకి మీరు చేస్తున్న మేలేటో నాకు ఒకసారి చెప్పండి. నాకు అర్థం కావట్లే, ఆ లాజిక్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రైవేట్ డీలరే ఒక రేషన్ షాప్ని ఇది ఇస్తారు, వాడు పార్టీకి సంబంధించిన ఎవడొకడికి ఇస్తారు, అదేమో కమిషన్ ప్రభుత్వం ఇచ్చే కమిషన్ తీసుకొని రేషన్ మనకి సర్క్యులేట్ చేస్తారు. దాంట్లో అవకతవకలు నిర్మించడానికి పౌర సరఫరా శాఖ ఉంది, ఎప్పటికప్పుడు ఈయన బియ్యమైనా అన్యాక్రాంతం చేసిన ఇవన్నీ చేస్తారు. వీళ్ళని ఈ విధంగా ప్రభుత్వ నియంత్రణలో ఉన్నప్పుడే ఇన్ని అవకతవకలు జరుగుతున్నాయి. రేపు పొద్దున ప్రైవేట్ అయితే అని అడిగేవాడు అసలు ఫస్ట్ అకౌంటబిలిటీ ఉండదు అంటారా? ఎలా ఉంటుంది? అబ్సల్యూట్లీ ఉండదు, జీరో ఉంటుంది అకౌంటబిలిటీ. ఇప్పుడు రేషన్ షాప్ కమిషన్ మీద పనిచేసినోడే బియ్యాన్ని తరలిస్తున్నాడు, పౌర సరఫరా శాఖ పట్టుకున్నారు, ఇవన్నీ చూస్తున్నాం కదా మనం. అవునా కదా? మొన్న ఎందుకు సీజ్ ద షిప్ అన్న పవన్ కళ్యాణ్ కూడా రేషన్ బియ్యం కదా పట్టుకుంది ఆయన. అవునా కదా? అదే సార్. మరి అదే సార్ అన్నప్పుడు ప్రభుత్వం ఒక వ్యవస్థాపకంగా పనిచేస్తుంది దగ్గర వ్యవస్థను డివైడ్ చేసి ప్రైవేట్ వాడికి ఇస్తామంటే అది చేసి పనికి నియంత్రణ ఉంటుంది. ఇప్పుడు రిలయన్స్ షాప్ ఉంటుంది, అది వాళ్ళ స్టాక్ బోర్డు ఎట్టాడు అనుకోండి, నాకు బియ్యం అమ్ముతానని అమ్మితే వాళ్ళు కొనుక్కుంటారు. ప్రభుత్వంతో అనుసంధానంగా వెళ్తున్నప్పుడు కొంచెం ఆ సస్టైనబిలిటీ అకౌంటబిలిటీ ఉంటుంది కదా సార్ ప్రజల్లోకి. ప్రైవేట్ అయితే ఎలా ఉంటుందని అడుగుతున్నాను. అందుకే రిలయన్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. రిలయన్స్ వాడు బియ్యం షాప్ పెడతాడు సార్, బియ్యం స్టాక్ ఉందని అంటాడు, కానీ అది బియ్యం స్టాక్ ఉన్న తర్వాత బయట ఉగాండా నుంచి అక్కడ ఆర్డర్ వచ్చింది, నాకు ఇది బియ్యం నేనేమో నీకు ఎక్స్ట్రా 20 రూపాయలు ఇచ్చుకుంటాను అన్నప్పుడు స్టాక్ బోర్డు ఉందని పెడతాడు, లేదని పెడతాడు. ప్రైవేట్ వ్యాపారం వాడిది. రిలయన్స్ బాస్ కాల్ చేసి రేషన్ షాపులో వచ్చిన బియ్యం మనం కొన్నాం కదా, ఈ రేషన్ షాపులో బియ్యంకి 20 రూపాయలు రేట్ ఎక్స్ట్రా వచ్చింది, స్టాక్ లేదని బోర్డులు పెట్టండి, మనం అంతా తీసుకెళ్ళిపోదాం. రెడీ చేస్తారు, ఏమైనా చేయగలరా? నిర్వహణ లోపం అంటారా ప్రభుత్వానికి? చేతకందననే చెప్తారు. అలా ప్రతిదీ ప్రైవేటీకరణ. ఇప్పుడు ఇంట్లో మనకి మన పని మనం చేసుకుంటూ ఉంటాం, పర్మిషన్ ఎందుకు పెడతాం? మనకు ఒళ్ళు వంగట్లేదు లేదా ఒంట్లో పోలేదని, అంతేనే కదా? లేదంటే మన పని మనం చేసుకున్న రోజులు ఉన్నాయి కదా. 100%. ఇదే కాన్సెప్ట్ ప్రభుత్వం మన ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకుని ప్రభుత్వం ఇచ్చి మా గురించి మీరు ఏదో చేయండి అని. మాకు చేత కట్టలేదు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామంటే ప్రతిదీ మేము ఎందుకు అనుకోను మిమ్మల్ని? తిరిగి ప్రజాస్వామ్యంలో ప్రజలు అడిగే మొదటి ప్రశ్న అదే ఉంటుంది. తెలుసుకుంటారంటారా ప్రజలు? ఎందుకు తెలుసుకోరు? ఎందుకు తెలుసుకోరు సార్? రేషన్ షాప్లో బియ్యం వెళ్ళి తీసుకుంటారు, దేన్ని తీసుకుంటారు? పక్కనే రిలయన్స్ షాపులను, స్మార్ట్ షాపులను, త్రినేత్ర ఇలాంటివన్నీ కనబడకే వెళ్ళి రేషన్ షాప్లో లేనప్పుడు తీసుకుంటున్నారు ప్రజలు.
ఒక బిలో పవర్టీలో ప్రభుత్వ పరంగా వాళ్ళకి చేయూత కార్యక్రమంలో రేషన్ త్రూగా సబ్సిడైజ్డ్ రేట్లో ప్రజలకు ఇచ్చే కార్యక్రమం. దాన్ని వ్యాపారం చేస్తామంటే ఎవడు ఊరుకుంటాడు సార్? ఎవరికైనా అర్థం ఉంది దాంట్లో? ప్రభుత్వానికి వచ్చే మేలు ఎలా ఉంటుంది? మేలే ఉంది. రేషన్ షాప్ మేము పాడుకుంటాడు, ఆ రేట్ ఒకటి ఫిక్స్ చేస్తారు, రేట్ కట్టేసి పోతాడు. జస్ట్ లైక్ వైన్ షాప్ లాగే. ఆ సిస్టమ్ ఎలా ఉంటుంది సార్ అసలు? ఒకవేళ ప్రైవేటైజేషన్ చేస్తే వాళ్ళ పనితీరు ఏంటి, అసలు ప్రభుత్వం ఏంటి, ఎక్కడ విఫలం అవుతుంది ఏంటి? ఏముంటుంది సార్? ఇప్పుడు వెనక నుంచి రేషన్ బియ్యాలు తరలించిన ఉదంతానికి స్ట్రైట్ లైన్ లైసెన్స్ ఇచ్చి మీ ఇష్టం వచ్చినట్టు తరలించుకోవడానికి ఇవ్వడమే, సింపుల్ గా చెప్పాలంటే. వాహనాలు తీసేసి ఇప్పటికే నెగిటివ్ అయిపోయింది కుటుంబ ప్రభుత్వం. డోర్ స్టెప్స్ దగ్గరికి ఇచ్చే కార్యక్రమానికి ప్రభుత్వ విధానం వచ్చిపోని అనుకుందాం. రేషన్ నే మార్చేసి రేషన్ షాప్ ప్రైవేట్ చేస్తాం అంటే ఏమైనా అర్థం ఉందా? మోడర్నైజేషన్ పేరు పెట్టారు దానికి. మీరు ఏ పేరు పెడతారు? కేకరకాయ అవుతుంటాను. మోడర్నైజేషన్ అంటే ఏంటండి నాకు అర్థం కాదు. ప్రజలకి నిరంతరం నిత్యావసర వస్తువులతో సైతం ఇంకొక 10 ప్రోడక్ట్లు పెంచుతున్నారు రేషన్ షాప్ లో. ఎందుకంటే మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఉల్లిపాయలు సబ్సిడైజ్డ్ రేట్ ఇస్తున్నాం, టమాటా సబ్సిడైజ్డ్ రేట్ ఇస్తాం, లేదంటే కందిపప్పు, మినపప్పు, ఇవి కూడా మేము నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో ప్రజలకు అందుబాటులో ఉంచి ఇది రేషన్ త్రూగా సప్లై చేస్తున్నాం అన్నది మీరు అన్నది ఇంప్రూవ్డ్ దర్శనం. కందిపప్పు మార్కెట్లో 150 రూపాయలు ఉంది కాబట్టి రేషన్ షాప్లో 60 రూపాయలకి ఇస్తున్నాం సబ్సిడైజ్డ్ రేటు. ఇది చెప్పండి, ఇది ప్రజాహితంగా చేస్తున్న ప్రజాస్వామ్య, ప్రజా రంజక పాలన అంటారు. ఏంటంటే ప్రైవేట్ షాప్లో ఏదుందో దానికన్నా వాడు ప్రాఫిట్ పెట్టుకోని ప్రైవేట్ వాడికి ఇస్తామంటే ఏం చెప్పాలి? ప్రైవేటు అన్నప్పుడు ప్రైవేటీకరిస్తామంటే ప్రాఫిట్ మాడ్యూలు. ప్రాఫిట్ లేదే ఎవడు వ్యాపారం చేయడు. చేస్తారా? ఎంత ప్రభుత్వం అనుసంధానంగా ఉన్నా కూడా జరగదంటారా? ఎలా జరుగుతుందండి? మీరు ప్రాఫిట్లో ఇప్పుడు పీపీపీ పద్ధతిలో రోడ్లు వేస్తున్నాడు, టోల్ గేట్లు తోలు తీసేట్లే మనకి. మేము ప్రైవేటీకరణ ప్రభుత్వమే రోడ్లు వేసిందని బీజేపీ ప్రభుత్వం చెప్పుకున్న టపాసుబూతుల కబుర్లు ఏనండి మీరు? జడ్డు వేదవాళ్ళు కాబట్టి ప్రైవేట్ వాడితో రోడ్డు వేయించి సంవత్సరాల తరబడి ప్రాణాలు తీసేస్తున్నారు. 20 ఏళ్ల తర్వాత జాతికి అంకితం చేయవలసిన రోడ్లు కూడా మళ్ళీ రెంజువలు ఇచ్చి చేసేస్తున్నారు. సేమ్ ఏమైనా చేయగలుగుతున్నాడు ఎవడైనా సామాన్య ప్రజే? టోల్ గేట్ కట్టకుండా వెళ్ళగలరు మీరు? అరే 20 ఏళ్ళ తర్వాత ఇదే రోడ్డు మీద నడుస్తున్నారా, మళ్ళీ నాకు మళ్ళీ టోల్ గేట్ 20 ఏళ్ళు అయిన తర్వాత ఎవడో ప్రశ్నించాడు ఇప్పటిదాకా? అలాగే ఉంటుంది. వన్స్ ప్రైవేటైజేషన్ అయితే ఫర్దర్గా ఒకవేళ గవర్నమెంట్ చేంజ్ అయితే బట్ మళ్ళీ దాన్ని ఇట్లా కాన్ఫ్లిక్ట్స్ ఉంటుంది అంటారా? కాన్ఫ్లిక్ట్ ఉంటుందో లేదో తర్వాత విషయం సార్. ముందు ప్రజలు ఎందుకు బాధపడాలంటున్నా? అదే సార్, సఫర్ అవుతుంది వీళ్ళు కదా. ప్రజాస్వామ్యంలో ప్రజలు మేము ఎన్నుకున్న ప్రభుత్వమే కదా. అదే మమ్మల్ని ఇబ్బంది పడతారంటే మేమేటి చేయాలి? దానికి అర్థం కావట్లేదు. నెక్స్ట్ వాడు వచ్చేది మమ్మల్ని ఉద్ధరిస్తాడో ఊర్లో ఎత్తాడో నాకు తర్వాత విషయం. ముందు మా స్వస్థున్న సేవకి ఎవరు సమాధానం చెప్తారో చెప్పానండి. ఒక నిర్ణయం ఎంతో కోట్ల మందిని కుదిపేస్తుంది కదా సార్, దాని గురించి అన్నాడు నేను. అది ప్రజా ప్రతిస్పందన రావాలి. ప్రజల్లో తిరుగుబాటు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇలాంటి వేషాలు కుదరవు. ఇప్పుడు నేపాల్లో చూడండి, చెదగొట్టారు కాలంలో వేసి. అలాంటి పరిస్థితులు తెచ్చుకుంటే ఎవడేటి చేస్తారు? మన ఏషియన్ కాంటినెంట్ లో చూడండి, పాకిస్తాన్ అదే పరిస్థితి అయింది, బంగ్లాదేశ్ అదే పరిస్థితి అయింది, నిన్న కాక మన నేపాల్, దాని ముందు శ్రీలంక. ఏమైనా వదిలేరా? ఆ ప్రైమ్ మినిస్టర్ అయితే ప్రెసిడెంట్ ఇంటికి వెళ్ళి 4 పీక్ తీసుకొచ్చారు బయటికి, అవునా కదా? అది గ్రహించండి. అంటే వ్యతిరేకత మొదలవుతుంది దీనివల్ల. ఎప్పుడైనా సరే అలా మీరు లీడర్ సినిమాయే. ప్రజలు ఎలా ఉంటాడు జడ్డు వేదాలంటే ఆడి దగ్గర బిర్యానీలో చికెన్ లాక్కున్నాడు ఏమంటారు, అన్నం లాక్కుంటే అప్పుడు ఆడికి మంట ఎక్కుద్ది. ఆడు ముందు 4 సార్లు చూస్తాడు ఏమవుతుంది, తర్వాత ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తాడు కార్యాచరణ. ఆకలి మంటలు, ఆకలి కేకలు ఎలా ఉంటాయి? తట్టుకోగలరు? డోర్ స్టెప్ సిస్టమ్ అనేది ఒక రకంగా ముందుకు వేసిన అడుగు, బట్ దాన్ని తీసేసి మళ్ళీ వెనక్కి వచ్చేసి డీలర్ షాపులు, రేషన్ షాపులు, మళ్ళీ క్యూలో నిలబడ్డాలు, ముస్లిం ముత్తకందరూ ఎండకి నిలబడ్డాలు, ఇవన్నీ ఎందుకు సార్? అంటే ఎవరు కోరుకుంది ఎందుకు అంటే వాళ్ళు ప్రజలకి మనం ఇవ్వాలన్నీ దాటి ఇవాళ మనం ఐ టెక్నాలజీతో మనం ఇలా స్టవ్ బర్నర్ ఇలా ఆన్ చేయడం, స్విచ్తోనే ఏకంగా లైట్ వెలిగే పరిస్థితి మీకు వచ్చిన తర్వాత కొత్తగా ప్రభుత్వం వచ్చి మనం మళ్ళీ పాతరాతి యుగంకి వెళ్దాం, 2 రాళ్ళు ఇస్తాం, రోజు ఇలా కొట్టుకుని దాని నీటిలోంచి నిప్పు తీసి స్టవ్ వెలిగించుకుంటున్నారు అనుకోండి, ఏం చేస్తాం మనం సార్? అదే ఏం చేయగలమా? ఇప్పుడు అమెరికాలో ట్రంప్ గారు మెట్టమెట్లు ఆడిపోయాడు. ఏమైంది? 1,00,000 పైచీలు పెన్ డౌన్ చేసి రాజీనామాలు చేసి కూర్చున్నారు. ఏం చేయగలుగుతాడే? ఏమనండి, ట్రంప్ కన్నా ప్రపంచ దేశాలకు శక్తి సామర్థ్యమైన దేశం ట్రంప్ లాంటివాడికే దిక్కులేనప్పుడు మిగిలినంత చేయమన్నాడు సార్. కాలం ప్రజ్ఞానికి సమాధానం నిర్ణయిస్తుంది. సార్ నాకు డౌట్ సార్, అంటే అందరి డౌట్ కూడా, అసలు ఉన్న వెహికల్స్ది ఆ సిస్టమ్ ఎందుకు సార్ పక్కన పెట్టాల్సి వచ్చింది? అసలు ఎందుకు అది అంటే నిర్వహణ చేయలేక? మీ పాత ఆఫీస్ అక్కడెక్కడ ఉండేది సార్, ఇక్కడ మెట్రో స్టేషన్ కిందన మీ ఆఫీసు. మీ బాస్ ఒక హుకుం జారీ చేసాడు అనుకోండి, ఎవడు వెహికల్ రాకూడదు, అందరూ మెట్రోలో రండి. ఉదాహరణకి శంషాబాద్లో ఉంటాడు మీ ఎంప్లాయ్, వాడికి మెట్రో ఉందా? వాడు ఎలా వస్తాడు? కష్టం.
అలాగే మీ స్టాఫ్ లో 50% శంషాబాద్ నుంచి వస్తున్నారు అనుకోండి, లాజికల్ థింకింగ్ అందాం, ఎలా వస్తారు? రాడారు కదా, కష్టం. అప్పుడు ఎవడో నోరు చెప్పాలి కదా మీ ఆఫీస్లో, సార్ 50 మంది పైసలకు మనకి మెట్రోలో వసతి లేని ప్రాంతం నుంచి వస్తున్నారు సార్, మీరు మెట్రో హుకుం ఎంతవరకు సమంజసం అని అంటున్నారు అనుకోండి, ఎవడి కోసం రారయ్యా, ఎవడి కోసం రారు? శంషాబాద్ నుంచి ఆ వయా ఓల్డ్ సిటీ నుంచి వెళ్ళి చార్మినార్ దగ్గర నుంచి ఇక్కడికి రమ్మను తెలుసుకున్నారు, అక్కడి నుంచి రమ్మను అని ఇంకో హుక్కుం వేసాడు ఇంకో ఎగ్జాంపుల్. సో ఈ 2 కాంట్రడిక్షన్స్ అయినా 100%. ఆ 50 మంది ఏం చేస్తారు, ఇది ఎక్కడ మీటర్ బాధరా మనకి అని మొదట 4 రోజులు ఏదో ఇబ్బందులు తెప్పలు పాటు వస్తారు. తర్వాత ఎవరి ప్రయత్నం వాడు చేసుకుంటాడు ఆల్టర్నేటివ్స్ ఎంచుకోవడానికి. ఆల్టర్నేటివ్స్ ఎంచుకునే దగ్గర మీ సామర్థ్యం తగ్గుతుందా తగ్గదా? అదే ప్రభుత్వం మీద ఒత్తిడి. ఈ ఒత్తిడి రేపు తిరుగుబాటు కారణం అవుతుంటారు, అంటే ఓట్ల రూపంలో ఓట్ల దాకా మీరు తర్వాత చెప్తారు. ముందు ఇవాళ సఫర్ అవుతున్న వాడు తిరుగుబాటు ఎలా ఉంటుందో వేచి చూడండి. లీడర్ సినిమాలో మొదట రేషన్ షాప్ డోర్ స్టెప్స్ వచ్చి ఎత్తేసారు, రేషన్ వెళ్ళి లైన్లో నిలబడి సాగు చూస్తున్నారు. మూడోది ఇప్పుడు ఎవడో ప్రైవేట్ వాడు ఆ రేట్లు నిర్ణయిస్తాడో లేకపోతే ప్రభుత్వం నిర్ణయించిన రేట్ అని చెప్పి ఎక్స్ట్రా రేట్ గత నెలకి ఈ నెలకి కంపారిజన్స్ ఉన్నాయనుకోండి, ఎందుకు రేట్ ఎక్కువైంది? రేషన్ అనేది ప్రభుత్వం తెలంగాణలో ఏమిస్తుందో ఆంధ్రప్రదేశ్లో అదే వాళ్ళు కదా, కేంద్ర ప్రభుత్వం కన్ఫైన్ చేసిన రేట్లతోనే కదా. లేదా మళ్ళీ మన నిర్మలా సీతారామన్ వచ్చి ఊరుకుంటుంది ఆవిడ మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదని, ప్రైవేట్ షాప్ లో మోడీ ఫోటో పెడతాడు ఆవిడనా? చెప్పండి, ఎన్నున్నాయి క్రిటికాలిటీస్. గుడ్డెచ్చి వెళ్ళపని నిర్ణయాలు తీసుకుంటే తర్వాత వచ్చేది. నేనే అభ్యర్థిస్తాను నిర్మలా సీతారామన్ కమ్మ రేషన్ షాప్ లో మోడీ గారి ఫోటో పెట్టాలని మీరే 10 సార్లు చెప్పారు మాకు, అమ్మ చూడండి ప్రైవేట్ చేశారు, అసలు ఫోటో లేకుండా చేస్తున్నారు. ప్రైవేట్ షాప్ లో మోడీ ఫోటో పెట్టుకోవాలని ఆడుకునే రూల్ ఉంటుందా? సార్ ఇప్పుడు మెడికల్ కాలేజీల రచ్చ అనేది ఒక సెక్టర్ ఆఫ్ స్టూడెంట్స్ సంబంధించి వాళ్ళ పేరెంట్స్ వాట్ ఎవర్ ఇట్ పీపుల్. ఎందుకు మెడికల్ కాలేజ్ సంబంధించిన విషయం చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. బీజేపీ కూటమి ప్రభుత్వం కదా, సత్యకుమార్ వాడు బీజేపీ వాడే కదా, మరి ఏబీవీపీ ఎందుకు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ మీద ఉద్యమం చేసింది? మన వైఎస్ఆర్సీపీతో కలిసి వాళ్ళు ఎందుకు ఉద్యమం చేశారు? ప్రయోజనం అన్న దగ్గర పార్టీలకు అతీతంగా ప్రతిస్పందన ఉంటుంది. అది రాష్ట్ర ప్రయోజనం అయితే రాష్ట్ర ప్రయోజనమే కదా మెడికల్ కాలేజీలు. అలాగే రేపు పొద్దున్న రేషన్ షాప్లో రాష్ట్ర ప్రయోజనం ఉన్నప్పుడు ఎవరెవరో ఎలా తిరగబడతారో చూద్దాం. అదే సార్, ఇప్పుడు కొన్ని కోట్ల మంది సంబంధించిన ఈ రేషన్ వ్యవహారానికి సంబంధించి ఎంత పెద్ద మొత్తంలో ఆంధ్ర ప్రజలు దీన్ని నిర్ణయం. ఫస్ట్ థింగ్, దేశవ్యాప్తంగా రేషన్ షాపుల పట్ల ప్రభుత్వం నిర్ణయం అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమో అతీతం కాదు దాంట్లో. అది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కాకుండా స్టేట్ పరిధిలో ఎలా డెసిషన్ తీసుకుంటారు అన్నది ఇంకో కాంట్రడిక్షన్. ప్రధానికి పక్క రాష్ట్రంలో డోర్ స్టెప్స్కి రేషన్ లేదు, మేము రేషన్ షాపులకు వెహికల్ తొలగించాం, యాక్సెప్టెడ్ మాట చెప్తున్నా. గత రేషన్ షాపుల్లో లాగా కాకుండా విభిన్నంగా మేము స్పాంటనేస్గా 1 నుంచి 10 తారీఖు లోపునే మేము రేషన్ ఇస్తాం. దట్ ఈస్ స్టేట్ డెసిషన్. ఇది సివిల్ సప్లైస్ దగ్గర నుంచి స్టాకులు తీసుకుని ఫస్ట్ ఒకట్లో ఇస్తున్నాం అని చెప్పుకోవడం గొప్పతనం. దానికి వైవిధ్యభరితంగా మేము ప్రైవేట్ చేస్తామంటే ఎలా? నేషనల్ పాలసీ అయితే చెప్పమన్నాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది సెంట్రల్ నుంచి వచ్చిందన్న విషయం ప్రజల్లోకి రావడానికి ఎంతో టైం పట్టింది మామూలుగా. కానీ ఇప్పుడు ఈ ప్రైవేటైజేషన్ అనేది బీజేపీ కూడా తగిలింది తమాషా చూద్దాం ఉన్నప్పుడు ఎవరేం చేయలేదు. నోట్లో గడ్డి పెట్టుకుని కూర్చుంటే ఎవరేం చేయగలుగుతారు? ఆ దరిద్రాన్ని మన రాష్ట్రానికి పైలట్ ప్రాజెక్ట్ కింద ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అదే సార్, దాని ఎలక్షన్ కి వాడుకొని వాళ్ళ ప్రయోజనాలకి దమ్ముడికి పనికిరావాలని గెలిచిన బీజేపీ వాళ్ళు. ఇక్కడ వాళ్ళకైనా బుద్ధి ఉండాలి, మనకైనా బుద్ధి ఉండాలి. మరి ఇప్పుడు ఎందుకు నెత్తికేస్తున్నారు? విద్యుత్ మీటర్లు ఇప్పుడు ఎందుకు నెత్తి తెచ్చి పెడుతున్నారు? మరి లోకేష్ గారు ఎర్రకోటమని చెప్పాడు కదా, ఎరగొట్టండి ఇప్పుడు ప్రజలు. అదే వాళ్ళ డెసిషన్ ని వీళ్ళ డెసిషన్ గా చెప్పి నెగిటివ్ క్రియేట్ చేసిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టగా మారుతుంది. ధైర్యం ఏంటంటే దిక్కుమాల పేపర్లో దరిద్రకోట ఛానళ్ళు ఉన్నాయని. ఎందుకంటే ట్రూ అప్ ఛార్జీలు 1000 కోట్లు ఎక్సెస్ కలెక్ట్ చేశారు 22-23 సంవత్సరానికి సంబంధించిన సంవత్సరంలో. 17,500 కోట్లు బాధేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద. దానికి 1000 కోట్లు పెనాల్టీ వేసింది, 13 పైసలు తగ్గించి మంది యూనిట్ కి. వాళ్ళు తిరిగి ఏం చెప్తున్నారు? చంద్రబాబు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి రేట్లు తగ్గుతున్నాయట. పెనాల్టీకి సబ్సిడైజ్ రేట్లు ఇవ్వడానికి తేడా తెలియని వాళ్ళు ఇవాళ రాజకీయాలు చేస్తుంటే ఏం చెప్పాలి? వాళ్ళు ఎలాగో రాజకీయాలు చేస్తారు, వీళ్ళు ఎలాగో తెలివితేటల లేని సన్నాసులను పెట్టి మీడియాలు నడుపుతుంటే ఇలాగే ఉంటుంది. చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.